వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ మటన్ కర్రీ స్పైసీ విత్ గ్రేవీతో చేయబోతున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఎలా చేద్దామో చూసేద్దాం, వచ్చేసేయండి. మేము ఎప్పుడు మటన్ చికెన్ తెచ్చుకున్న బగారా రైస్ పక్కా ఉండాలండి. దీనికోసం బగారా రైస్ కోసం నేను బియ్యం నానబెట్టుకుంటున్నాను. ఒక చెంబడి తీసుకున్నాను, మీరు గ్లాస్తో కూడా కొలుచుకోవచ్చు. నేను చెంబుతో కొలుచుకున్నాను. ఇప్పుడు మటన్ని వాటర్తో కడగాలి. వాటర్లో కొంచెం ఉప్పేసి కడగండి. ఉప్పేసి కడగడం వల్ల ఏమన్నా క్రిములు ఉన్నా కూడా చనిపోతాయి. ఇలా కడిగి వాటర్ మొత్తం వంపేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నేను 3 చెంచాల కారపొడి వేసుకుంటున్నానండి. మీరు ఎంత ఘాటు తినాలనుకుంటారో అంత స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే స్పైసెస్. నేను స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. 4 లవంగాలు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, అలానే 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా దీంట్లో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ మటన్కి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల మసాలా మొత్తం పీసెస్కి మంచిగా పట్టేస్తుంది. ఇది చేయడం చాలా ఈజీ అండి. మేము ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేసుకుంటాము. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు బగారా రైస్ కోసం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. తెలంగాణలో ఏ దావతులైనా ఏది పండగలైనా కూడా బగారా రైస్ పక్కా ఉండాలి. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉట్టి అన్నంలోకి ఏం బాగుండదండి. బగారా రైస్లోకి మటన్ కానీ చికెన్ కానీ ఆ టేస్టే వేరు, అంత బాగుంటుంది. అలానే బగారా రైస్ కోసం స్పైసెస్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను. మేము కొంచెము స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి, కారము ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి మసాలాలు నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు పోపు కోసము రుచికి సరిపడే ఆయిల్ నేను 2 స్పూన్స్ అలా వేస్తున్నానండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అలానే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని నేను ఒక చెంబడికి బియ్యంకి గాను 2 చెంబులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను బగారా రైస్ కూడా వేస్తున్నానండి మటన్ తొందరగా ఉడకడం కోసము. వీటిని వేపుకోవాలి. ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, కలర్లోకి వచ్చే విధంగా వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను మటన్కి వేసుకున్నా కాబట్టి, మటన్ ఇప్పుడు మ్యాగ్నేట్ చేసినాం కదా దాంట్లో వేసుకున్నాను కాబట్టి ఇది మంచిగా వేపుకోవాలి. ఇలా వేగాక అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోండి. అలానే పసుపు, నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుండడం కోసము. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ను కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇది కొంచెము ఆయిల్లో వేగాక మనము చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకుందాము. ఈ టమాటా కూడా దీనికి పట్టే విధంగా కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పై ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని దీంట్లో వాటర్ వేసి పెట్టుకోండి. ఎందుకంటే మటన్ ఉడకడానికి మనం ఇదే వాటర్ దీంట్లో వేసుకోవడానికి, వేడి వాటర్ పోయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మటన్. నేను కొన్ని వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. మీకు ఎంత గ్రేవీ కావాలో, ఒకవేళ మీరు చపాతీలోకి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ వేడెక్కుతాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ కుక్కర్లో వేసుకుందాం.
ఇది వేసుకొని మొత్తము కలుపుకుందాం. చూడండిగా ఈ టమాటాతో మటన్ 10% ఉడికేసింది. ఇప్పుడు మనం మూతపై పోసుకున్న వాటర్ని దీంట్లో వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. నాకు 5 విజిల్స్కి అలా ఉడికిందండి మటను. అది ఉడికేలోపు ఏం చేయాలి, ఖాళీగా ఎందుకు ఉండాలని గిన్నెలు తోముకుంటున్నా. ఈ నాన్ వెజ్ వండితే ఏంటి అంటే గిన్నెలు అయితే ఎక్కువ జమ అవుతాయి. ఎప్పటికప్పుడు తోముకోవడమే బెటర్. అదేంటో ఈ ఆడవాళ్ళకి ఈ పని అయితే పెళ్ళి కాకముందుకు ఇదే పని ఉంటుంది. గిన్నెలు తోమడం, బట్టలు పిండడం, పెళ్ళైనాక ఇదే పని ఉంటుంది. ఈ పని మాత్రం మాకు మారటం లేదు. ఇది ఒక మాకు గవర్నమెంట్ జాబ్ అయిపోయింది. డైలీ గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం. అదేంటో ఏమో. ఇవి తోమేసుకొని సింక్ కూడా క్లీన్ చేసుకున్నానండి. నేను నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను కదా, మీకు నేమ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓన్లీ కిచెనే కాకుండా డైలీ కూడా పెట్టాలనుకుంటున్నాను. అందుకే తెలంగాణ తెలుగింటి వ్లాగ్స్ అని పెట్టానండి. మీకు ఆ నేమ్ నచ్చిందా, తెలంగాణ తెలుగింటి రుచులు, ఈ నేమ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన మటన్ కూడా ఉడికింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఉడికేయచ్చు కూడా. లేతగా ఉంటే 4 విజిల్స్కే ఉడికేస్తుందండి మటను. ఒకవేళ కొంచెం అయితే 5 విజిల్స్ అంతే లాస్ట్. ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టుకున్నాను. చూసారుగా ఎంత బాగుందో, గ్రేవీగా స్పైసీ టేస్టీ గ్రేవీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన కూడా వాసనకి ఎప్పుడెప్పుడు తిందామా అని కూర్చున్నాడు. మటన్ కూడా ఆయిలీగా బాగా మంచిగా ఉడికింది కూడా. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇప్పుడు మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ కొంచెం లైట్గా తినేసి వర్క్కి వెళ్ళిపోతాడు. ఆయన టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పాడు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూడ్డానికి అయితే ఇది చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు మర్చిపోదు. టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. ఫస్ట్ తెలంగాణ తెలుగింటి రుచులు ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ తెలుగింటి వ్లాగ్స్ అని పెట్టాను. అంటే డైలీ చేసేది కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు ఏ నేమ్ నచ్చిందో కామెంట్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.